మరి హుజూరాబాద్ ఎన్నికలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని బీజేపీ బొబ్బా భాగ్యరెడ్డి గారు మరి కమలాపూర్ మండలంలో బాధ్యతలు తీసుకొని మరి బీజేపీ పార్టీ తరఫున ఈటెల రాజేందర్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఎలా జరుగుతుంది, అదేవిధంగా మరి బీజేపీ పార్టీ గురించి ఈటెల రాజేందర్ గారి గురించి ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ముందుగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఉండి మీరు ఇప్పుడు కమలాపూర్ టౌన్కి ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? ఈ హుజూరాబాద్ బై ఎలక్షన్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కు ఒక చెంపపిట్టు లాంటిది. ఈ బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అన్న ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా 50,000 పైచీల కోట్ల మెజార్టీతో గెలుస్తారు. ఇవాళ మేము సుమారు 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ కమలాపూర్ మండలంలో 65 బూతులు, ఈ కమలాపూర్ మండల హెడ్ క్వార్టర్లో 10 బూతులు ఉన్నాయి. 10 బూతులలో సుమారు 9,000 ఓట్ల పైచీలకు ఉన్నాయి. కానీ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి, ఈటెల రాజేందర్ అన్న గెలిపియాలనంటే అయ్యా మీరు అడగాల్సిన అవసరం లేదు. ఈటెల రాజేందర్ గారు మాకు దేవుడితో సమానం, మాకు అనేక ఇబ్బందులున్నా సమస్యలున్నా కూడా తీర్చిన వ్యక్తి. అటువంటి ఈటెల రాజేందర్ గారు సార్ని ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం. గతంలో ఏ గుర్తున్నా కూడా ఈసారి మా సారు గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మేమందరం కూడా వారి యొక్క రాజేందర్ గారి యొక్క రుణం తీర్చుకుంటాం అంటున్నారు. ఇవాళ ఏ వీధికి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, దళిత వాడికి వెళ్ళినా కూడా మేము అడగడం జరిగింది. ఏమంటే మరి దళిత బంధు కింద కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తున్నారంటే వారే చెప్తున్నారు, పేదలే చెప్తున్నారు దళిత బంధు అనేది ఒక బోగస్సు. ఇవాళ ఎవరికి కూడా మాకు పైసలు వచ్చిన పాపాన పోలేదు, ఏదో మా అకౌంట్లో వేసినట్టు చూపిస్తున్నాడు, దాని వల్ల ఫ్రీ చేసి ఇవాళ ఎవరికి కూడా రూపాయి రాలేదు. ఇవాళ అనేక సంక్షేమ పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప ఏ పథకాలు కూడా మాకు వచ్చిన పాపాన పోలేదు. ఇవాళ వచ్చిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా, బీజేపీ ప్రభుత్వం ద్వారా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మాకు వచ్చే ఏమైనా పథకాలు వస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏది కూడా పేదవారికి ఉపయోగపడే విధంగా లేదు. ఏది ఏమైనా కూడా ఈ హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఈటెల రాజేందర్ గారిని గెలిపించడమే మా యొక్క ధ్యేయం, ఈ ప్రజల యొక్క ధ్యేయం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే కేసీఆర్ మెడలో వంచాలంటే ఒక్క ఈటెల రాజేందర్ గారితో సాధ్యమైంది. కాబట్టి ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఇవాళ ఈ కమలాపూర్ మండల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే కమలాపూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. నిజంగా టీఆర్ఎస్ పార్టీ వీక్ ఉందా, నిజంగా బీజేపీ పార్టీ బలంగా ఉందా? ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో లేదు అసలుకి ఏమాత్రం సానుభూతి లేదు. నాయకులను మాత్రం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఈటెల రాజేందర్ గారు అంటారు నాయకుల్ని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి పైసలు లక్షల పోసి వాళ్ళ మరి ఆ ప్రజాప్రతినిధులు నాయకులు ఈటెల రాజేందర్ గారు వెంట నడిచే వాళ్ళని కొనడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ వారిని అంత బెదిరించి భయపెట్టి వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకున్నా కూడా వారి మనసంతా కూడా ఈటెల రాజేందర్ గారి మీదనే ఉంది. ఖచ్చితంగా వారు ఇవాళ వాళ్ళకు వచ్చే కాంట్రాక్ట్లో, బిజినెస్లో వివిధ కారణాల వల్ల ఆ పార్టీలోకి పోయినంత మాత్రాన కూడా ఈటెల రాజేందర్ని మేము 6 సార్లు గెలిపించుకున్నాం, వారి వెంట మేము ఎన్నో సంవత్సరాలు నడుస్తున్నాం. ఇవాళ మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టి బెదిరించి పార్టీలో తీసుకున్నా కూడా మేము మా రాజేంద్రన్న కోసం పనిచేస్తాం, కమలం గుర్తుకు ఓటేమని మేము కూడా ప్రచారం చేస్తామంటున్నారు. ఇవాళ ప్రజల్లో లేదు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వారి మీద అభిమానం లేదు, పార్టీ మీద అభిమానం లేదు. ఎవ్వరు అయినా కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ గారి గెలుపు కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ హుజూరాబాద్ బై ఎలక్షన్ మీద ఒక కన్నేసి ఉంచారు. హుజూరాబాదులో కనుక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు గెలిస్తే 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఖచ్చితంగా ఎగిరే వాళ్ళ కూడా ముఖ్య నాయకులలో ఉన్నారు అన్నది ఈటెల రాజేందర్ గారు ఉంటారు. కాబట్టి ఈ కేసీఆర్కు బుద్ధి చెప్పే వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక ఈటెల రాజేందర్ గారు అని చెప్పేసి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. నాయకులు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రజలందరూ కూడా ఇవాళ ఈటెల రాజేందర్ గారి వెంట నడుస్తున్నారు. ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 50,000 పైచీలకు మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేందర్ గారు గెలుస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 2023లో ఖచ్చితంగా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుంది, సీఎం కేసీఆర్కి ధీటుగా ఈటెల రాజేందర్ గారు ఎదుగుతారంటున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి? 2023లో బీజేపీ పార్టీ గెలిస్తే ఈటెల రాజేందర్ గారు మరి సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఎవరు ఆధారపడి ఉండదు. ఈటెల రాజేందర్ గారు అంటారు కదా కేసీఆర్ ధీటుగా అంటున్నారు. ఇప్పుడు
ఒక బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిందంటే మాకు కూడా గర్వకారణం. ఇప్పుడు నేను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, రేపు హుజూర్ నగర్లో కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. వీరు గెలవడం వల్ల మాకు కూడా ఒక వాతావరణం క్రియేట్ అయింది. కాబట్టి ఈటెల రాజేందర్ గెలవాలని అందరం కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కోరుకుంటాడు. ఎందుకంటే 2023లో తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి రావాలి అంటే ఈ గెలుపు మా అందరం నాంది కావాలి, ఒక తొలిమెట్టు కావాలని అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఈటెల రాజేందర్ గారు బలంగా గెలవాలని మేము కోరుకుంటున్నాం. 2023 ఎన్నికలకి ఇది రిఫరెండంగా భావించవచ్చా? 100% ఇది సెమీఫైనల్ లాంటిది హుజూరాబాదు. ఈడ గెలుస్తాం, ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు గెలుస్తారు. తర్వాత 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎగిరిద్ది. ముఖ్యమంత్రి ఎవరన్నది ఇక్కడ ముఖ్యం కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడమే భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాము. దానికంటే ముందు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గారి గెలుపు కోసం సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా ఏమీ ఆశించకుండా వేల మంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వారందరూ ఒక ఉద్దేశం ఒకటే, రైట్, వాళ్ళ ఈటెల రాజేందర్ గారు లాంటి వ్యక్తి బీజేపీలోకి రావడం, వారిని గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పేసి ఏమీ ఆశించకుండా పనిచేసే కార్యకర్తలు ఇవాళ ఏ పార్టీలోనూ ఉన్నారు అంటే మాత్రం అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. 40-50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఇవాళ మరి ఏం ఆశించకుండా పనిచేస్తున్నారు. ఇవాళ అదే రాజేందర్ గారి కోసం కూడా ఇక్కడ ఉన్న చాలామంది ఎంతోమంది అభిమానులు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళి పాపం పండు ముసలామె చిన్న పిల్లగాడు, నిన్న ఉదయం నేను ఒకరు ఉంటే ఒక 5-6 సంవత్సరాల బాబు వచ్చి నాది రేపు బర్త్డే, ఈటెల రాజేందర్ సార్ రావాలన్న బర్త్డే అంటే ఎంత అభిమానం ఉందో ఆలోచన చేయండి మీరు. అంటే పండు ముసలామె కానించి పుట్టిన పిల్లగాడి దాకా, మాటలు వచ్చిన పిల్లగాడి దాకా కూడా ఈటెల రాజేందర్ మంచి అభిమానం ఉంది. మీరు ఎన్ని టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని పన్నాగాలు చేసినా, ప్రజాప్రతినిధులను బెదిరించి భయపెట్టి కొన్నా కూడా, వాళ్ళకి లక్షలు ఇచ్చి కొన్నా కూడా ఇక్కడ గెలిచేది మాత్రం ఈటెల రాజేందర్ గారే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు బీజేపీ గెలుస్తుంది అంటున్నారు, కానీ టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ మనం మాట్లాడుతూ ఖచ్చితంగా సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, 11% ఆధిక్యంతో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ కొత్తగా చెప్పేది ఏం లేదు. మాయ మాటల్లో ఎవరన్నా డాక్టరేట్, మాయ మాటలో మంచి మాటలో పబ్లిక్ నమ్ముతున్నారా లేదా? పబ్లిక్ నమ్మడం. ఇవాళ అన్ని ఇంతకుముందు కూడా గతంలో వచ్చి దుబ్బాకరోడికి ఇదే మాట చెప్పాడు, జిహెచ్ఎంసీలు ఇదే మాట చెప్పాడు. ఇవాళ కొత్తగా ఏముందండి, కోట్లతోని నోట్లతోని కొనాలని చూస్తుండే ఇక్కడ కార్యకర్తలని, ప్రజల్ని. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రాజధాని గెలిపించాలంటున్నారు. వారు చెప్పే మాటలతోనే ఫామ్ హౌస్లో పడుకుంటాడు, తాగింది నగలేసి బయటకు వస్తాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు, పోతాడు. ఇదేనా ప్రజాస్వామ్యం? నా ఇంట్లో నా ఫామ్ మడుకుని అంటానండి. అతను సెక్రటేరియట్కి 7 సంవత్సరాలు రాని వ్యక్తి మరి ముఖ్యమంత్రి అవసరం ఫామ్ హౌస్లో పడుకోమని చెప్పండి. ఎవరు రావద్దన్నారు బయటికి? మేము రమ్మని అంటలేదు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీరు బయటికి రావాలి, ప్రజలు తిరగాలంటున్నాం. నేను ముఖ్యమంత్రి అయినా కదా, నువ్వే నిర్ణయం తీసుకొని నేను ఫామ్ హౌస్లో ఉంటా, నాకు ఓట్లేసి ప్రజలు గెలిపించారనుకుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా కేసీఆర్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బుద్ధి చెప్పే విషయంలో మొట్టమొదటిగా నిర్ణయం తీసుకునేది ఈ హుజూరాబాద్ ప్రజలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా అధికారంలో రావడానికి హుజూర్ నగరే మొదటి గడ్డ ఇద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. హుజూరాబాద్ అంటే టీఆర్ఎస్ పార్టీ అయితే అండి, కేసీఆర్ అయితే వాళ్ళ ఫీలింగ్ ఒకటే, నేను ఫామ్ హౌస్లో ఉంటేండి, ప్రతిభటనలు ఉంటేండి, సెక్రటరీలు ఉంటేండి, ఆల్రెడీ మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండరు, మినిస్టర్లు ఇంతమంది ఉన్నారు కదా, పబ్లిక్ అంతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గరికి ఎందుకు వస్తారనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు అదేనండి, చిన్న రాష్ట్రం అయిపోయింది, అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నాడు, పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇక్కడ నిన్న ఇక్కడ సిఏ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ పూర్తిగా అధికార పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. ఎవరన్నా ధైర్యంగా బయట కనుక కొంచెం భయపడే వ్యక్తి ఉంటే వారిని బెదిరిస్తున్నారు. అయినా కూడా ప్రజలు అక్కడ భయపడట్లేదు, బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడట్లేదు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్కి వణుకు పుట్టుకుంది. కాబట్టి ఇవాళ ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఆలోచన చేయండి. గతంలో కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. ఇవాళ ఈటెల రాజేందర్ గారి పుణ్యాన ఈటెల రాజేందర్ రాజీనామా చేయబట్టే ఈ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు కానీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ, లేకపోతే ఇంకొక నామినేటెడ్ పోస్టులు కానీ ఏమన్నా నిధులు వస్తున్నాయంటే ఒక్క ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేయబట్టే ఈ నియోజకవర్గంలో సుమారు 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ఇవాళ ప్రతి నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇవాళ అక్కడున్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు కూడా మా నియోజకవర్గంలో ఉన్న మీరు ఎమ్మెల్యే రాజీనామా చేయండి, మా నియోజకవర్గంలో దళిత బంధు వస్తాయి, లేకపోతే ఇంకా బీసీ ఓసీ అందరికి ఇస్తా అంటూ నిన్న చెప్పిండు. అందరికి ఇస్తాను దళిత బంధు లెక్కనే ప్రతి బంధు, ప్రతి అగ్రవర్ణంలో ఉన్న పేదవారందరికీ, బీసీలలో అట్టడుగు అందరికి ఇస్తా అంటుండు. ప్రతి ఒక్కరు అదే డిమాండ్ చేస్తున్నారు. దళిత బంధు స్కీమ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆపించింది ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏమీ లేదండి, మీరు ఇవ్వాలనుకుంటే సుమారు రాజేందర్ గారు రాజీనామా ఇప్పుడు 5 నెలలు ఈసీ గారు బంద్ చేయించారు. మీరు అర్థం చేసుకోండి. ఎలక్షన్ కూడా బంద్ చేశారు. ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసి 5 నెలలు అయింది. మీరు దళిత బంధువు ప్రకటించి 4 నెలలు అయింది. 4 నెలల నుంచి నేను ఇవ్వద్దని చెప్పి ఎవరు ఆపలేదు. ఇవాళ ఎలక్షన్ కోడ్ పెట్టాక నువ్వు కావాలని చెప్పి ఎలక్షన్ ముందే నువ్వు పైసలు వాళ్ళ అకౌంట్లో వేసి కూడా వాళ్ళని తీసుకోనియకుండా బ్యాంకు మేనేజర్తో, లీడ్ బ్యాంకులతో మీరు మాట్లాడి, లీడ్ బ్యాంకులతో మాట్లాడి వాళ్ళ పైసలు ఆపించిన ఘనత కేసీఆర్ది.
ఇవాళ ఎందుకు మీకు ఫ్రీ ఇచ్చేసే అధికారం ఎవరికి లేదు. ఇవాళ బ్యాంకులో మన అకౌంట్లో ఉన్న డబ్బుని దాన్ని ఆపే అధికారం ఒక ఈడీకి ఉన్నది, లేకపోతే సిబిఐకి ఉంది, ఎవరికి లేదు. ఒక కేసీఆర్కి ఎవరికి ఉండదండి. కానీ పూర్తిగా బ్యాంక్ మేనేజర్ని గ్రిప్పులో పెట్టుకొని ఇవాళ దళిత బంధు పథకానికి వచ్చి నిధులు కూడా ఆపడం జరిగింది. పూర్తిగా మేము 100% ఇవ్వాలనే కోరుకుంటున్నాం. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా చెప్పారు, ఇది ఆపడం అమానుషం, ఖచ్చితంగా మా దళిత బిడ్డలందరికీ కూడా దళిత బంధు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పారు. కానీ మీరు కావాలని మీరే కోర్టులో కేసులు వేసుకుంటా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరే ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసుకుంటా, నిధులు లేవు. ఇవాళ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది, గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో దోస్తు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కలిపి ఒకటే అంటున్నారు. నిజంగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనా? ఎక్కడన్నారండి బీజేపీ టీఆర్ఎస్ ఏ విధంగా ఒకటైంది? అట్లాంటిప్పుడు మరి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు వారు ఇక్కడ ఈ పార్టీలో రానవసరం లేదు కదా. కానీ ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? ఇవాళ చెప్పండి. టీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఎగనిస్ట్గా ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ మాత్రం ఒక ఆలోచనతోనే వచ్చారు తప్ప ఇది బీజేపీ టీఆర్ఎస్ ఒకటనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక చెడు ప్రచారం. ఇవాళ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఎవరు ఎన్ని కుయుక్తులు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంఐఎంతో కుమ్మక్క ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోరు. వారి యొక్క లక్ష్యం ఒకటే, ముఖ్యమంత్రి ఎవరన్నా కానివ్వండి, ఎవరన్నా గెలవనియండి. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త పనిచేస్తుంటూ ఈ నియోజకవర్గంలో హుజూరాబాద్లో ఖచ్చితంగా ఈటల రాజేంద్రన్న సుమారు 50,000 మెజార్టీతోనే గెలుస్తాడు. అది పక్కా రాసి పెట్టుకోండి. అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వేరే పార్టీ నుంచి కానీ చాలా మంది అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా ఆశయం కల్పిస్తుంది బీజేపీ పార్టీ అనే ఆరోపణ కూడా బయట అనిపిస్తున్నాయి. ఏమండి బీజేపీ పార్టీకి ఎందుకు వస్తారు అందరూ కూడా? భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. ఏదో ఒక 60 ఎకరాలు ఏదో అసైన్డ్ భూమిని ఆక్రమించుకుంటే క్లియర్గా ఆయన గురించి మాట్లాడట్లా, మామూలుగా అందరి గురించి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సుమారు 80-90% మంది వాళ్ళ అవినీతిలో కూరకపోయారు. అంత అవినీతిలో కూరకపోయినప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ మీ ప్రభుత్వ అధికారంలో ఉంది కదా, వాళ్ళందరూ శిక్షించవచ్చు కదా. ఈడీ ఏం చేస్తుంది, పోలీస్ పరిస్థితి చేస్తుంది. ఇప్పుడు ఈడీఓ సిబిఐఓ డైరెక్ట్గా మీరు నేను చెప్పుకున్నా రాదండి. వాళ్ళ మీదే కదండి కావాలి. ప్రూఫ్స్ కోసమే ఖచ్చితంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నాము. ప్రూఫ్స్లో కూడా మీరు ఎందుకు మాట్లాడతారు? 80% మంది అది అవినీతి చేశారని రావు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అది కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటుంది. మనం ఉట్టిగా అన్నారు, రేపు మీరే అంటారు మళ్ళీ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనగదొక్కుతుంది, అక్రమ కేసులు పెడతాను మీరే అంటారు. మీడియా వారు కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ అవినీతిని ఎప్పుడు ప్రోత్సహించదు. ఈటల రాజేందర్ గారి విషయంలో ఎటువంటి అవినీతి చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు, నడ్డా గారు కానీ అందరూ కూడా వారిని పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు. ఇవాళ వారు చెప్పిన ఒక చిన్న ఇదో చూపిస్తున్నారు. ఎమ్మటి స్పీడ్గా రోజులలోనే కలెక్టర్లతో ఎంక్వైరీ చేశారు. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే మీద 1000 ఎకరాలు కబ్జాలు చేసిన ఉన్నాయి. వేరే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మైన్స్, శాండు ఇవాళ ఎట్లా జరుగుతుందండి? సార్ చాలా అవినీతి పరులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో, మంత్రులు అందరూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు. ఇంత అవినీతి, ఇంత అక్రమాలు, ఇంత భూ కబ్జాలు ఇన్ని జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మౌనంగా ఉంటుంది? కారణం ఏంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు కొన్ని ఉంటాయి. ఈడీ సిబిఐ ఉన్నంత మాత్రం డైరెక్ట్గా వచ్చి అటాక్ కారండి. వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ రావాలి, విత్ ప్రూఫ్స్ రావాలి. ఇప్పుడు నేను కూడా పోయి పెట్టినంత మాత్రం ఎంక్వైరీ కమిటీ కూడా లేదు, కనీసం ఎంక్వైరీ చేస్తారండి. దానికి రావాలి, అదంతా పూర్తిగా వాళ్ళకు అవగాహనకు రావాలి. దాన్ని మనం అనగానే వేయరు ఎవరు కూడా, మనం అనగానే ఎవరిని వేయరు. ప్రభుత్వం అయిపోయాక కక్ష సాధింపు లెక్క ఏదో అంటారు చూడు, తీర్మానం మళ్ళీ మీద కోపస్ ఎమ్మడే జైల్లో వేయటము, ఒక కేసు ఉన్నప్పుడు 35 కేసులు పెట్టడం, అట్లా భారతీయ జనతా ఎప్పుడు కూడా చేయదు. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు ఆలోచన చేయాలి, ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ 80-90 మంది ఎమ్మెల్యేలు ఇవాళ అవినీతి కొరలో ఉన్నారు. ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ హుజూరాబాద్ లెక్కనే ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కనుక ఇప్పుడు కనుక మీరు కనుక రాజీనామా చేయమని చెప్పి రాజీనామా గారి దమ్ము ధైర్యంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్పి అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఇవాళ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని. టీఆర్ఎస్ పార్టీ చేసే చెడు ఏంటి, అక్రమాలు ఏంటి, బీజేపీ పార్టీ చేసే మంచి ఏంటి? అసలు కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంకి వచ్చి ఇప్పుడు మొదటిసారి రెండోసారి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం మీద ఒక అవినీతి మచ్చలేదు, ₹1 స్కామ్ లేదు, అవినీతి మచ్చలేదు, ₹1 మచ్చలేదు మీరు అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్మేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఓడరేవుల కాడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదేవిధంగా విశాఖకు ప్రైవేట్ పరం చేస్తారు, ఎల్ఐసి ప్రైవేట్ పరం చేస్తారు, రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. అసలు ప్రభుత్వ రంగ సంస్థ ఇది అని చెప్పుకోవడానికి కూడా లేకుండా అవుతున్నాయి. దీని గురించి ఏమంటారు? ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటే గతంలో ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు పాలించినప్పుడు అవన్నీ నష్టాల్లో కూరుకుపోయినాయి.
ఇవాళ బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ 1,40,000 కోట్ల అప్పుల్లో కూరకపోయింది. అట్లా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అప్పుల్లో కూరకపోయినా కాంగ్రెస్ పార్టీ నడిపించింది కదా, మీరు నడిపించలేకపోతారు. దానివల్ల ఎవరికి లాభం అంటున్నా? ఎవరికి లాభం? రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఇంకా క్షీణించిపోదామంటారా? అంటే మన దేశాన్ని ఇంకా తాకట్టు పెడదామంటారా? ప్రపంచంతో పాటు పోటీ పడాలన్నా భారతదేశం, లేదంటే వెనక్కి పోదామంటారా? మీరు ఆలోచన చేయండి. మోడీ గారు కేవలం అదాని అంబానీ కోసం పనిచేస్తున్నారు కూడా బయట వస్తుంది. అదాని అంబానీ మోడీ గారు ప్రధానమంత్రి అయినాకేం రాలేదండి. ధీరుభాయ్ అంబానీ గారు మనం పుట్టకతలికే పెద్ద బిలీనియర్ ఆయన. ఇవాళ ఏదో అంటే మన దేశంలో ఉన్న వ్యక్తులు పారిశ్రామికవేత్తలు పెద్దోళ్ళు కాకూడదు. మీకు అమెజాన్ లాంటివాడు కావాలా, ఫ్లిప్కార్ట్ లాంటివాడు కావాలా, లేకపోతే డీమార్ట్ లాంటివాడు కావాలా, అంతే కదా మీరు అనేది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే ఒక అదాని అంబానీ వీళ్ళు రాకూడదా? మన దేశంలో ఉన్న ఒక టాటా వీళ్ళు రాకూడదా? వీళ్ళు పారిశ్రామికవేత్తలు కాకూడదు. వాళ్ళు కొత్తగా వాళ్ళు ఏమన్నా మిలినియర్స్ అయ్యారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళని వద్దంటారా? ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తారు అంటున్నాం. మీరు కూడా ఎవరైనా కూడా ఉన్నవాళ్ళు దాన్ని ఒక టెండర్ సిస్టమ్ ఉంటుంది, అది పారదర్శకంగా జరుగుతుంది. దాంట్లో ఎవరైనా తీసుకుంటారు. అది ఇవాళ నేషనల్ హైవేస్ ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు రాష్ట్ర పరిధిలో ఉన్న R&B రోడ్లు చూడండి, నేషనల్ పరిధిలో నేషనల్ హైవేస్ చూడండి ఏ విధంగా ఉన్నాయి. నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, టోల్గేట్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అది తప్పదండి. తప్పదు. కొన్ని వేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది, కొంత ఇస్తుంది. ఇవాళ 1,60,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ హైవేస్కి ఇచ్చింది. దాంట్లో కొంత ఉంటుంది, లేకుండా చెప్పండి. అది 100%గా దేశ భవిష్యత్తు కోసము రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచడం కోసమే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కూడా 2023లో తెలంగాణలో భారతదేశంలో అధికారంలోకి వస్తుంది. 2024లో కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. అంటే ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు లాస్ట్కి వచ్చినండి? ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగింది, వంట నూనె రేట్లు పెరిగినాయి. రేట్లు మొత్తం ఆకాశంలో ప్రజలు పాతాళంలో పోతారు. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకటేనండి, ఈ రేట్లు పెరిగినంటే క్రూడాయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాడు, కొంత పెరుగుతున్నమాట వాస్తవమే. గతంలో కూడా GST వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా అన్నీ ఒప్పుకుంటే కొంత మేము కూడా కలుస్తున్నాం. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా వ్యతిరేకించినాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏదైతుందో రిజిస్ట్రేషన్ల ద్వారా, మున్సిపల్ ట్యాక్సుల ద్వారా, వైన్స్ ద్వారా, పెట్రోల్ డీజిల్ ద్వారా, ఈ 4 మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తయారైంది. వాళ్ళ వైన్స్లో వచ్చే ఏ రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి రావండి. సుమారు సంవత్సరానికి 35,000 కోట్ల ఆదాయం ఇవాళ వైన్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. మరి ఇవాళ ఎంత అదేం రాదు కదా. అట్లానే పెట్రోల్ డీజిల్ మీద ఇవాళ గ్యాస్ విషయంలో 297 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తీసుకుంటుంది. ఇవాళ ఉన్న 900 రూపాయలు, అంటే 300 రూపాయలు, అదే 600 రూపాయలు, 300 రూపాయలు తీసేయండి. మీరు ఈ రాష్ట్ర ప్రజలు మీరు మంచి కోరుకునే వాళ్ళైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావు గారు మాట్లాడి తీసేయమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎంత ఉంది? కేంద్ర ప్రభుత్వం నుంచి 160 రూపాయలు మాత్రమే ఉన్నది. మిగతా రేట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ మీద వచ్చేసి మిగతాది వాళ్ళ ఏదైతే క్రూడాయిల్ ధరలో దాని ప్రకారం గ్యాస్ ద్వారా వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ తీసుకుంటుంది. అలా పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉండి వాళ్ళ నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ సిలిండర్ పెట్టి సిలిండర్ చూపిస్తాడు, మహిళల్ని మోసం చేస్తుండే. వాళ్ళ సిలిండర్ విషయంలో సుమారు 16 కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఉజ్వల గ్యాస్ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సిలిండర్ దండం పెట్టి ఓటేనంటారు హరీష్ రావు గారు. అదే అంటున్నా, వాళ్ళు తీసుకునేది చెప్పరు. ఎందుకంటే మీడియాని మొత్తం కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఏదైతే అగ్రప్రధాన మీడియాను వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు వాళ్ళు గుమ్మరిస్తున్నారు. కాబట్టి ఎవరన్నా మీలాంటి కొంత యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే మీలాంటి వాళ్ళే బీజేపీ గురించి చెప్తున్నారు తప్ప ఇవాళ ఏ ఎన్టీవీఓ టీవీనో ఇంకో టీవో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయలు ముడుపులు పోతున్నాయి. దయచేసి మీరన్నా అర్థం చేసుకోండి. ఈటెల రాజేంద్ర గెలుపు కోసం, ఎలక్షన్ కోసం ఇవాళ తెలంగాణ ప్రజలు, ఒక హుజూరాబాద్ ప్రజలే కాదండి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఈటెల రాజేంద్ర గారు గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని ఆధారంగా తీసుకునే రేపు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదర్శంగా తీసుకొని బీజేపీని గెలిపిస్తుంది. ఈటెల రాజేంద్ర గారిని మరొక్కసారి మళ్ళా గంటాపదంగా చెప్తున్నాను, సుమారు 50,000 మెజార్టీకి పైగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర గారు గెలుస్తున్నారు. రాసి పెట్టుకుని పక్కా ఇది. హుజూరాబాద్లకు మీరు ఏం చెప్తారు? లాస్ట్ ఈటెల రాజేంద్ర గెలవాలంటే బీజేపీ పార్టీ గెలవాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి మీద చెప్పాలంటే దునియా ఉన్నాయి. 1,30,000 కోట్లు, మిషన్ భగీరథ పేరు మీద 45,000 కోట్లు. ఇవాళ మిషన్ కాకతీయ మీద కొంతమంది బాగుపడ్డ కొన్ని చెరువులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు అదిపోయింది. ఇవాళ ప్రతిదీ అవినీతే. ఏం చేస్తారంటారా? నేను అరే రామ, అవినీతి రావాలి, ప్రజల్లో మార్పు వస్తుంది. చేస్తారండి ప్రభుత్వం ఉండదు. ఇవాళ ప్రూఫ్ అనేది ప్రతిదానికి ఉండదండి. అవినీతి అనేది నీ జేబుల నుంచి లాక్కుంది ఎట్లా ప్రూఫ్ ఉంటుంది చెప్పండి? అట్లానే వాళ్ళ ప్రజల జేబుల నుంచి లాక్కుంటుండే కేసీఆర్, అది దాని ప్రూఫ్ అనేది ఉండదు. అది ఇవాళ ఒక ఎమ్మెల్యే పరిస్థితి చూడండి, వాళ్ళు ఎంత అవినీతి చేస్తుండో. గ్రామాలలో అసైన్డ్ భూమి అవ్వబడ్డది, లేకపోతే ఒక మామూలు వ్యక్తి దగ్గర ఒక ఎకరం పట్టా లేదు, లేకపోతే దగ్గర పేపర్ ఎమ్మటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గద్దలెక్క వాలిపోతున్నారు. ఏ భూమిని ఆదరణ ఇవాళ సామాన్లు బెదిరిస్తున్నారు. ఇవాళ ప్రతి ఎమ్మెల్యే భూ కబ్జాలు, 1,000 ఎకరాలు కబ్జా చేశారు. ఇవాళ వైన్స్లలో సిండికేట్లు వాళ్ళే.
బెల్ట్ షాపులు ఊరూరా విస్తృతంగా ఇవాళ 30,000 కోట్లు అంటున్నాను. ఎస్, అనేకమైన వాళ్ళు చెప్పుకుంటే పోతే నీతో గంట అయినా కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ దయచేసి మేము కూడా ఎలక్షన్ ప్రచారానికి పోవాలి, ఇంకా ఈటల గెలవడం కోసం మేము అంత దూరం ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నాం. సుమారు సూర్యాపేట జిల్లా నుంచి ఈ కమలాపూర్ పట్టణానికే 10 బూతులలో సుమారు 9,000 ఓట్లు ఉన్నాయి. దీనికోసమే మేము సుమారు 50 మంది వచ్చి పనిచేస్తున్నాం. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఈటల రాజేంద్ర గారి గెలుపు కోసం ఇవాళ సుమారు 4-5 వేల మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ఈటల రాజేంద్ర గెలిపించడం మా లక్ష్యం. Winner, the encapsulated power of the food grains, which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.